Hi, welcome to my YouTube channel. Today we are discussing about some problems on squares and properties of a squares. నిన్న దాని థియరీ టాపిక్ నేర్చుకున్నాం. ఈ రోజు మనం వాటి మీద ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కెన్ నెవర్ హ్యావ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్ ఇన్ ఇట్స్ యూనిట్ ప్లేస్. క్వశ్చన్ అర్థం ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏ నెంబర్ ఉండకూడదు. ఆప్షన్స్ ఏమిచ్చారు? 1, 4, 8, 9. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకూడదంటే ఏమేమి ఉండాలి? యూనిట్స్ డిజిట్స్ లో ఏమేమి ఉండకూడదు? 2, 3, 7 అండ్ 8. ఓకే, ఇవి ఉండకూడదు. ఇలా ఉంటే అవేంటి? నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. అలా ఉంటే ఏంటి? నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు మనకి ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. 8 అనేది ఉండకూడదు. ఓకే, ఆన్సర్ సి. సెకండ్ క్వశ్చన్, the square of an odd number is. odd number వచ్చినప్పుడు ఏంటి? ఓకే, ఆప్షన్స్ ఏంటి? ప్రైమ్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, పర్ఫెక్ట్ నెంబర్. చూడండి, స్క్వేర్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 3 into 3 అంటే ఎంత? 9. 9 అనేది ఏంటి? ఆడ్ నెంబర్. 9 అనేది ఏంటి? ఆడ్ నెంబర్. ఓకే, 9 అనేది ఏంటి? ఆడ్ నెంబర్. మనకి ఆప్షన్ సి. దీనికి కూడా ఆన్సర్ ఏంటి? సి. ఆన్సర్ సి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. ఇవి స్టేట్మెంట్ రూపంలో ఇచ్చారు, వాటిని చూద్దాం. స్టేట్మెంట్ ఏ ఏంటి? by whole square less than 2010 divided by 2011. స్టేట్మెంట్ బి ఏమి ఇచ్చారు? 196 is a perfect square. దీనికి ఏంటి? ఆప్షన్ ఏ, both a and b are true, both a and b are false, A is true, B is false. లాస్ట్ ఆప్షన్ A is false, B is true. చూద్దాం. ఇదేంటి? ప్రాపర్ ఫ్రాక్షన్. ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్ స్క్వేర్ ఇచ్చిన ప్రాపర్ ఫ్రాక్షన్ స్క్వేర్ చేసాం అనుకోండి, ఇచ్చిన నెంబర్ కంటే చిన్నదై ఉండిద్ది. ఇది ఆప్షన్ రైటే కదా? చూద్దాం. స్టేట్మెంట్ ఏ, ద ప్రాపర్ ఫ్రాక్షన్ square is smaller than given fraction. ఓకే, అంటే స్టేట్మెంట్ ఏ ఏంటిది? ట్రూ. ఇదేంటి? ఖచ్చితంగా ట్రూ. బి చూద్దాం. ఇది ట్రూ. బి అంటే 196 is a perfect square. 196 is a perfect square. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా చూద్దాం? దీన్ని రిజాల్వ్ చేద్దాం. దీన్ని ఏం రాయొచ్చు? 2 into 9, 8. ఓకే, మళ్ళీ 2 into 2 into 49. ఓకే, మళ్ళీ 2 into 2. ఈ 49 ఏం రాయొచ్చు? 7 into 7. నిన్న చెప్పుకున్నాం, ప్రొడక్ట్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఈక్వల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే 2 square into 7 square. పెయిర్ ఆఫ్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ వచ్చాయి అంటే 196 కూడా ఏంటి? ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, అప్పుడు బి ఈజ్ ట్రూ. ఓకే, బి ఈజ్ ట్రూ. ఆన్సర్ ఏంటి మనకి? ఆన్సర్ ఏ ఈజ్ ట్రూ, బోత్
A and B are true. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ద స్క్వేర్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ is less than given function. Given fraction, sorry. Next, statement B and teacher should. A number ending with an odd number zeros is never a perfect square. చూద్దాం ఇందులో కూడా ఆప్షన్స్ ఏంటి. ఫస్ట్ ఆప్షన్ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, సెకండ్ ఆప్షన్ బోత్ ఏ అండ్ బి ఆర్ ఫాల్స్, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ బి ఈజ్ ఫాల్స్, లాస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ఫాల్స్ వస్తే బి అనేది ట్రూ అయింది. ఓకే, ఇవి చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు, స్క్వేర్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ లెస్ దెన్ గివెన్ ఫ్రాక్షన్. ఒక చూద్దాం, 1/2 ఉంది, స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ గివెన్ ఫ్రాక్షన్. వీటిలో ఏది పెద్దదిగా ఉండిద్ది ఏది చిన్నదిగా ఉండిద్ది చూద్దాం. 1/2కి స్క్వేర్ ఎంత, 1/4 లెస్ దెన్ 1/2. ఈ ఎంత 0.25, ఇది 0.5. ఏది పెద్దది, ఇది పెద్దది. ఓకే, ఇచ్చిన ఫ్రాక్షన్ కంటే ఇది చిన్నదిగా ఉండిద్ది ప్రాపర్ ఫ్రాక్షన్ దేంటి స్క్వేర్ చేస్తే. ఓకేనా, అండర్స్టాండ్. అప్పుడు ఇది ఏంటి, ట్రూ. ఏ అనేది ట్రూ, ఏ ఈజ్ ట్రూ. ఇప్పుడు బి చూద్దాం. స్టేట్మెంట్ బి, ఏ నెంబర్ ఎండింగ్ విత్ అన్ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్. నిన్న కూడా చెప్పుకున్నాం ప్రాపర్టీస్లో, ఏదైనా ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్, ఫర్ ఎగ్జాంపుల్ 160, ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోసే కదా. ఎన్ని జీరోస్, 1 అంటే ఇది ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఇది ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. వాళ్ళు అదే కదా ఇచ్చారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 4, 3 జీరోస్, ఇది కూడా ఏంటి 3 జీరోస్ ఉన్నాయి, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకే, అండర్స్టాండ్. అంటే బి ఈజ్ ట్రూ, బి కూడా ట్రూ. అంటే ఆన్సర్ ఏంటి, ఏ. ఓకే, బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్. Among the following numbers, a perfect square is, ఏమి ఇచ్చారు ఆప్షన్స్, 141, 196, 124, 122. చూడండి, ఇప్పుడు 141 దీన్ని ఈక్వల్ పెయిర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గా రాయలేము, అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 196ని రాయొచ్చు, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ 124ని రాయలేము, నెక్స్ట్ 122ని రాయలేము. ఇంకా చూడండి, ఖచ్చితంగా ఏం చెప్పారు, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఏముండాలి, 1 కానీ 6 కానీ 4 కానీ ఇవైతే ఉండొచ్చు. ఇది ముందుగానే చెప్పేస్తాం ఇది కాదు అనేసి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ
6కి ముందు ఆడ్ నెంబర్ వస్తుంది అని చెప్పా. 6కి ముందు ఆడ్ నెంబర్ వచ్చిందా? ఇక్కడ రాలా. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి స్టేట్మెంట్ ప్రాబ్లమ్సే. స్టేట్మెంట్ ఏ ఏమి ఇచ్చారు? 1.44 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అంట. నెక్స్ట్ బి ఏమి ఇచ్చారు? ద నెంబర్ ఆఫ్ ఇన్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఈవెన్. ఓకే, సమ్స్ ఇలా ఇచ్చాడు. ఆప్షన్స్ ఎప్పుడులాగే ఈ స్టేట్మెంట్ ప్రాబ్లం ఇస్తే తెలుసు కదా, ఫస్ట్ 2 ట్రూ అని ఇస్తాడు, తర్వాత 2 ఫాల్స్ అని ఇస్తారు, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అని ఇస్తారు. చూద్దాం. 1.44 పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది రైట్, ఏ అనేది రైట్. ఎలా? 144 2 డిజిట్స్ కాబట్టి బై 100. ఓకే, దీన్ని ఏమి రాయొచ్చు? 12/10 హోల్ స్క్వేర్ అంటే 1.2 ఇంటూ 1.2. ఇది పర్ఫెక్ట్ స్క్వేరే. ఓకే, దేర్ ఫోర్ ఏ ఈస్ ట్రూ. ఏ అనేది ట్రూ. బి చూద్దాం, కండిషన్ బి చూద్దాం. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఈవెన్. పర్ఫెక్ట్ స్క్వేర్ లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి ఈవెన్ నెంబరే వచ్చింది, మరి ఇంకేం రాదంట. చూద్దాం. 2 స్క్వేర్ ఎంత? 4, ఇది ఈవెన్. గుడ్. నెక్స్ట్ 11 స్క్వేర్ ఎంత? 121, ఇది ఈవెనా? కాదు, ఆడ్. ఓకే, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ప్రతిసారి ఈవెనే రాదు, ఆడ్ కూడా వచ్చింది, కాబట్టి బి అనేది ఫాల్స్. ఓకే, అప్పుడు ఆన్సర్ ఏమైంది? ఏ ట్రూ, బి ఫాల్స్, అంటే సి ఆప్షన్. ఓకే, సి ఆప్షన్. స్టేట్మెంట్ ఏ ఏమి ఇచ్చాడు? ద సమ్ ఆఫ్ 2 పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ బి ఏమి ఇచ్చారు? ద డిఫరెన్స్ ఆఫ్ 2 perfect squares is a perfect square. Sum of 2 perfect squares. Sum అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. 2 perfect squares తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే సమ్మేగా అంత 25. స్టేట్మెంట్ ఏ గురించి ప్లస్ 36 ఎంత? 161. ఇది పర్ఫెక్ట్ స్క్వేరా? పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకే, నో, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. కానీ వాళ్ళు ఏమి ఇచ్చారు? పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యిద్ది అన్నారు. ఓకే, అంటే ఏ ఈస్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ బి గురించి చూద్దాం. ద డిఫరెన్స్ ఆఫ్ 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. చూద్దాం. 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకుందాం. 8 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్. ఓకే, 8 స్క్వేర్ ఎంత? 64. 49 ఎంత? 15 వస్తుంది. 15 నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. అది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, అంటే బీస్ కూడా ఫాల్స్. ఆన్సర్ ఏంటది? ఆన్సర్ ఏ ఈస్ ఫాల్స్, బి ఈస్
ఫాల్స్ అంటే బి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇవి ఎప్పుడు ఒకవేళ డిఫరెన్స్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్స్ వస్తాయంటే పైథాగరన్ ట్రిప్లెట్ చేసినప్పుడు మాత్రమే అలా వస్తాయి, మిగతా ఏ టైంలోనూ అలా రావు. అందుగురించి బి ఈజ్ ఫాల్స్. కండిషన్ అప్లై చేస్తేనే ఇది మాత్రం ట్రూ వచ్చే అవకాశాలు ఉంటాయి డిఫరెన్స్ చేస్తే, అంటే పైథాగరన్ ట్రిప్లెట్ చేసినప్పుడే. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ ఇది కూడా స్టేట్మెంట్ వైజ్ ప్రాబ్లమే, చూద్దాం. స్టేట్మెంట్ ఏ ఏమిచ్చారు? ఇఫ్ xy are two numbers such that అయితే ఏంటో చూద్దాం. y is equal to x square, then y is said to be square of x. ఓకే, b గురించి చూద్దాం. If a number contain 50 digits, then square of a number contain 99 or 100 digits. ఓకే, చూద్దాం. వీటికి స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అంటే చెప్పాను కదా, ఆప్షన్స్ ఎలా ఉంటాయి, రెండు ట్రూ అని ఉంటాయి, రెండు ఫాల్స్ ఉంటాయి, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. స్టేట్మెంట్ ఏ ఏంటి? ఎక్స్ వై టూ నెంబర్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అప్పుడు వైని ఏమంటారు? స్క్వేర్ ఆఫ్ ఎక్స్, అంటే ఇది ఖచ్చితంగా ట్రూ. ఇది థియరీ పార్ట్లో లాగా. ఓకే, మస్ట్ అండ్ షుడ్ గా ఇది ట్రూ. నెక్స్ట్ బి చూద్దాం. ఇఫ్ ఏ నెంబర్ కంటైన్ 50 డిజిట్స్, ఒక నెంబరు n డిజిట్స్ కలిగి ఉంటే ద స్క్వేర్ ఆఫ్ నెంబర్ కంటైన్స్ ఎన్ని డిజిట్స్? 2n ఆర్ 2n - 1 డిజిట్స్. నిన్న చెప్పుకున్నాం. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ అని కూడా చెప్పాను. నెక్స్ట్ 50 డిజిట్స్ ఉన్నాయనుకోండి, స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ కంటైన్ ఎన్ని డిజిట్స్? 2 × 50 ఆర్ 2 × 50 - 1 అంటే 100 ఆర్ 99 డిజిట్సే కదా ఉంటాయి. అంటే ఆప్షన్ బి ఈజ్ ట్రూ. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? ఏ కూడా ట్రూ, బి కూడా ట్రూ, అంటే ఆప్షన్ ఏ. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మోర్ దాన్ 1 కరెక్ట్ ఆన్సర్ ఉండిద్ది, అంటే ఒకటి కంటే ఎక్స్ట్రా ఉంటాయి ఆన్సర్లు. ఓకే, అమాంగ్ ద ఫాలోయింగ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఏంటో చూద్దాం. 36, 28, 144 to 55. చూద్దాం. 36 అనేది రైటే, 28 పర్ఫెక్ట్ నెంబర్ కాదు, 144 కరెక్టే, 12 స్క్వేర్. ఇది 15 స్క్వేర్ 225, ఇది కాదు. అంటే ఎన్ని ఆప్షన్స్? ఆన్సర్ ఏంటి? ఏ అండ్ సి. ఆన్సర్ ఏంటి? ఏ అండ్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the square of a number contain 2 10 digits, then number of digits in the number. చూడండి, స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ ఇచ్చాడు. స్క్వేర్ ఆఫ్ నెంబర్ లో ఇన్ని డిజిట్స్ ఉంటే అసలు నంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయని అన్నారు. ఓకే, ఆప్షన్స్ ఏమిచ్చారు? 2004, 2011, 1005, 210. ఓకే, అంటే 2n అంటే ఇది ఇచ్చారు.
ఓకే, అప్పుడు n కనుక్కోమన్నారు. అంటే నెంబర్ ఆఫ్ డిజిట్సే కదా, నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే, అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 210/2. ఓకే, ఆన్సర్ ఈస్ అంటే సి ఆప్షన్. ఓకే, ఆన్సర్ అనేది సి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈజ్ 10152 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్? ఎక్స్ప్లెయిన్. చూద్దాం పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అన్నాడు. అసలు లాస్ట్లో 2 కానీ లాస్ట్ యూనిట్ డిజిట్లో ఖచ్చితంగా ఏముండాలి? ఏముండకూడదు. 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటే అవేంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అన్నాడు, అది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా, ఇది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏంటి? ఈక్వల్ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తే పర్ఫెక్ట్ స్క్వేర్, లేకపోతే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 2 ఇంటూ ఎంత ఏ టేబుల్లో పోయిద్ది చూడండి. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిద్ది? 5076 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్లో ఈ 5076 ఏం రాయొచ్చు? 2 ఇంటూ 25, ఇక్కడ 3, ఇక్కడ 8. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 2 ఇంటూ మళ్ళీ 8 వచ్చింది కాబట్టి రాయొచ్చు. ఎంత? 12, 6, 9. ఇంక మళ్ళీ రాయలేం, సేమ్ అలాగే రాద్దాం. ఇది 3 టేబుల్లో పోయిద్ది. 3 ఇంటూ 4, 2, 3. మళ్ళీ ఇది 3 టేబుల్లో పోయిద్ది. 3 టేబుల్లో 3 1s, 3 4s, 3 1. 3 టేబుల్లో పోయిద్దిగా ఈ 6. 3 టేబుల్లో ఎన్ని టైమ్స్? 4, 7 టైమ్స్. ఓకే, 2 క్యూబ్ 3 క్యూబ్ 47. అంటే పెయిర్ ఆఫ్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి, పెయిర్ ఆఫ్ ఈక్వల్ ఫ్యాక్టర్స్ వచ్చాయా? రాలేదు. అంటే 1052 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకేనా, అండర్స్టాండ్? నెక్స్ట్ క్వశ్చన్. చూడండి. The difference of squares of 2 consecutive natural numbers is 2011 and find the numbers. చూడండి, డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ న్యాచురల్, పక్క న్యాచురల్ నెంబర్స్ కి డిఫరెన్స్ చేస్తే 2011 ఉంది. ఆ నెంబర్స్ ఏంటో కనుక్కోండి. ఓకే, ఫస్ట్ లెట్ టేక్ n అండ్ n+1 నెంబర్స్. డిఫరెన్స్ అన్నారు కాబట్టి మైనస్ చేయాలి, స్క్వేర్ చేయాలి కదా ఖచ్చితంగా. ఎంత? వాటి యొక్క డిఫరెన్స్ చేస్తే 2011. మనకేం తెలుసు? a+b హోల్ స్క్వేర్ ఫార్ములా, a² + b² + 2ab. ఓకే, n² + 1² 1 + 2 × 1 × n - n² = 2011. నెక్స్ట్ n² + 1 + 2n - n² 2011. ఈ n² క్యాన్సిల్, అంటే ప్లస్ మైనస్. నెక్స్ట్ 1 + 2n = 2011. 2n అలాగే ఉండిద్ది. 2011లో నుంచి 1 తీస్తే
2010. ఓకే, n is equal to 2010/2. క్యాన్సిల్ చేస్తే 1005. హియర్ n is equal to 105 and n plus 1 అంతా 105 plus 1 1006. ఓకే, నెంబర్స్ ఏంటి? నెంబర్స్ ఈజ్ 1005, 1006. నెక్స్ట్ క్వశ్చన్. నిన్న కొన్ని నోట్ పాయింట్స్ చెప్పాను కదా, అవేంటి? సమ్ ఆఫ్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అయితే ఎంత, సమ్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్, నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఏంటో చెప్పాం కదా. వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే ఈ టాపిక్ అనేది పూర్తయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్, 10 న్యాచురల్ నెంబర్స్కి ఓకే 10 న్యాచురల్ నెంబర్స్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 45, 55, 10, 100. ఓకే, మనం ఏం చేయాలి? ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n × n + 1/2. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. అక్కడ ఈవెన్ అని అనలేదు, ఆడ్ అని ఇవ్వలేదు, కాబట్టి మనం ఏం రాసుకోవాలి? ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే n × n + 1/2. హియర్ n ఎంత? 10 అంటే 10 + 1/2, 10 11/2. ఆన్సర్ ఎంత? 55. ఆన్సర్ ఈస్ బి ఆప్షన్. ఓకే, ఈ ప్రాసెస్ తెలియపోతే, మనం ఈ ఫార్ములా తెలియపోతే మనం ఏం చేయాలి? 1 + 2 + 3 + 4 + 5 + 6 అలా న్యాచురల్ నెంబర్స్ అన్ని రాసుకోవాలి. 10 మొత్తం సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? 55. 7 + 8 + 9 + 10 మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 55 వచ్చింది ఆన్సర్. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్, సమ్ ఆఫ్ ఫస్ట్ 15 ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 225, 230, 350, 240. ఓకే, ఫస్ట్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ కి ఫార్ములా ఏంటి? n². ఏంటి ఫార్ములా? ఏంటి? n² అంటే 15 స్క్వేర్. 15 × 15 ఎంత? 225. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. ఓకే, ఇది తెలియకపోతే, మనకి తెలియదు కదా, అన్నీ తెలియాలని రూల్ లేదు కదా, అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ అయితే మనకి ఏ ప్రాబ్లం లేదు, రాసేసుకోవచ్చు. 1 3 3 5 7 9 నెక్స్ట్ 11 13 15 17 19 21 23 25 27. చూడండి ఎన్ని అవుతాయో. ఇంకా మొత్తం ఇంకొకటి 29. మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 225. ఓకేనా? ఎలా అయినా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఇదైతే మనం అన్ని యాడ్ చేసుకొని చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ది ద వాల్యూ ఆఫ్ 2 + 4 + 6 + 8 + 10 ఇది ఉంది. మీ మొత్తం యాడ్ చేస్తే ఎంత? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 100, 110, 120, 55. ఇది మొత్తం యాడ్ చేసే బదులు మనకేం తెలుసు? ఇక్కడ ఏం కనబడుతుంది? ఈవెన్ నెంబర్. అన్ని ఈవెన్ నెంబర్స్. అంటే ఈవెన్ నెంబర్స్ ఎన్ని? 10 ఈవెన్ నెంబర్స్. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్. ఓకే, ఫార్ములా ఏంటి? n × n + 1. n ఎంత మనకి? 10. ఓకే, అంటే 110. ఆన్సర్ ఎంత? 110. అంటే ఆప్షన్ బి. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ 1 + 2 + 3 + and so on + 100 is. ఆప్షన్స్ ఏంటి ఇచ్చారు?
5050, 505, 5500, 5000 ఇచ్చారు. ఇక్కడ ఏమని ఇచ్చారు చూడండి, వాల్యూ ఆఫ్ అంటే ప్లస్సే కదా, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ని న్యాచురల్ నెంబర్స్, 100 న్యాచురల్ నెంబర్స్, అంటే 1 నుంచి 100 న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2. ఇక్కడ n ఎంత, 100, 100. 50 ఇంటూ 101 ఎంత, 5050. ఓకే, ఆప్షన్ ఎంత, ఆప్షన్ ఏ. ఓకేనా, చూడండి ఇంటూ చేస్తే అదే కదా. ఓకే, నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్. 50 న్యాచురల్ నెంబర్స్ ఏంటో చూద్దాం. ఆప్షన్స్ ఏమిచ్చారు, 12,075, 17,025, 25,000, 7,125. మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ n ఆఫ్ n ప్లస్ 1/2 ఫార్ములా. ఇక్కడ n అంటే 50, 50, 50 ప్లస్ 1/2. ఓకే, 50, 55, 51/2. 2 టేబుల్లో 25 టైమ్స్ ఇంటూ చేస్తే 51 ఇంటూ 25, 5 ones 5, 5 5s 25, 2 ones 2 5s 10, 5 7 2. ఆన్సర్ ఎంత, 1275. ఓకే, ఆన్సర్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఏ. 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 11. ఓకే, కింద 36, 49, 25, 42 ఆప్షన్స్ ఇచ్చారు. 1 ప్లస్ 3 ప్లస్ 5 అండ్ సో ఆన్ 11 కదా. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఎన్ని, 1, 3, 5. నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ 7, నెక్స్ట్ 9 ప్లస్ 11 మొత్తం కలిపితే ఎంత వస్తుంది, ఎన్ని, 6 ఆడ్ నెంబర్స్, 6 ఆడ్ నెంబర్స్ ఎంత, 6 స్క్వేర్ అంటే 36. ఓకేనా, ఆప్షన్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. ఓకేనా, అర్థమైందా. ఇక్కడ 3, నెక్స్ట్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ చేసి ఫిలప్ చేసి ఇక్కడ రాయాలి. ఓకేనా, ఎన్ని వచ్చినాయి, మొత్తం 6 ఆడ్ నెంబర్ స్క్వేర్ ఏంటి, ఫార్ములా n స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత ఇచ్చారు, 6 స్క్వేర్ 36. నెక్స్ట్ ఇది చూడండి, ద సమ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ between 50 and 100 is. ఆప్షన్స్ ఏమిచ్చారు, 3,975, 3,675, 25,000, 2,500, 12,175 ఇలా ఇచ్చారు క్వశ్చన్. ఎప్పుడైనా మామూలుగా ఫస్ట్ అని అంటున్నారు, సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్, సమ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ నెంబర్, సమ్ ఆఫ్ ఫస్ట్ ఆడ్ నెంబర్. అలా అయితే రిస్క్ ఏం లేదు, మనకి లాస్ట్లో ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ n అని రాసుకోవచ్చు. ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు అంటే బిట్వీన్ ఫస్ట్ 100 కదా, 100లో ఒకటి తీసే 99 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఓకే, (99 + 1/2) ఈ 15 అలాగే తీసేసుకుందాం, అలాగే తీసుకోవాలి కూడా. ఫస్ట్ 1లో నుంచి 1 to 100 అంటే 99 నెంబర్స్ చేద్దాం. తర్వాత ఏంటి, ఇంకా ఏం చేయాలి, 1లో నుంచి 100 మొత్తం చేస్తాం, దాంట్లో నుంచి 50 మైనస్ చేయాలి. 1 to 50 అండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ కదా,
numbers. ఇంకా క్యాన్సిలేషన్ ఇంకేం చేయలేదు. 99 into 5, 5 9s 45, మళ్ళీ 5 9s 45, ఒక 4, 45 ఒక 4, 49, 4950. నెక్స్ట్ 51 into 25, ఇందాకే చేసాం కదా, 5 1s 5, 5 5s 25, 1275. దీంట్లో నుంచి మైనస్ చేస్తే 0 నుంచి 5 తీస్తే 5, ఇక్కడ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. అంటే 14లో 7 తీస్తే 7, ఇక్కడ ఎంత ఉంది, 8లో నుంచి 2 తీస్తే 6, ఇక్కడ ఎంత ఉంటుంది, 4, 4లో నుంచి 1 తీస్తే 3, అంటే 3675. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఓకే, ఎలా బిట్వీన్ ఇచ్చారంటే ఫస్ట్ 1లో నుంచి 100 తీసి 1 నుంచి 100 అంటే 99 తీసేస్తే, ఓకేనా, ఆ తర్వాత 1 నుంచి మళ్ళీ 50 తీసేస్తే సేమ్ ఆ మధ్యలో నెంబర్సే వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ అంటే మామూలుగా వేసేసుకోవాలి. 10 అన్నాడు కాబట్టి ఫార్ములా ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, n into n plus 1 by n into n plus 1. 10 plus 1 ఎంత, 11 అంటే 110. ఓకే, అండర్స్టాండ్. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 అంతే కదా, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n of n plus 1, 10 plus లో 10. మామూలుగా అయితే మనం ఎలా చేస్తాం, 2 plus 4 plus 6 plus 8 plus 10 plus 12 plus 14 plus 16 plus 18 plus 20, మొత్తం ఎంత 5. ఈ 5 నెంబర్స్ ఈ 5 మొత్తం 10 నెంబర్స్ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 110 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ 25 odd natural numbers. 25 odd natural numbers. చూద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ 25 odd natural numbers కి ఫార్ములా, ఫస్ట్ odd natural numbers కి సమ్ ఆఫ్ ఫస్ట్ odd natural numbers కి ఫార్ములా ఏంటి, n స్క్వేర్. అంటే 25 స్క్వేర్ అంత 25 into 25 625. ఓకే, 25 into 25 అంత 625. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 20 ఈవెన్ నెంబర్స్. ఓకే, ఫార్ములా ఏంటి, ఈవెన్ నెంబర్స్ కి ఫస్ట్ సమ్ కదా, n of n plus 1. హియర్ n ఎంత, 20 21, 20 plus 1 21, 20 into 21 ఎంత, 420. ఓకే, ఆన్సర్ ఈస్ 420. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ అన్ని చాలా సాల్వ్ చేసా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మనకి బాగా ప్రాక్టీస్ అని వచ్చింది. నెక్స్ట్ ఏదైనా క్యాలిక్యులేట్ నీట్గా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.